Hi friends, welcome to our channel HP Makeup Beauty Tips and Lifestyle. This is Harika. ఫ్రెండ్స్, తిరుపతిలో గంగమ్మ జాతర జరుగుతుంది. 3 days అయింది వాళ్ళతో. ఫస్ట్ డే వచ్చి చాటింపు, సెకండ్ బైరాగి వేషము, సెకండ్ వేషం వచ్చి బండ్ల వేషము. ఫస్ట్ వేషం అయితే మేము మా బాబుకి వేయలేదు. ఆ రోజు మేము బయట వెళ్ళినాము, అందుకు వేయలేకపోయాను. సెకండ్ది వచ్చి బండ్ల వేషం వేసాము. అంటే మా బాబుకి ఇది డే 1 వేషం వేయడంలో. పండ్ల వేషం అంటే ఏంటంటే ఫస్ట్ మొత్తం ఒళ్ళంతా కుంకుమ పూసుకొని బొగ్గుతో బొట్లు పెట్టుకోవాలి. మా బాబు అయితే ఫస్ట్లో కొంచెం నిలబెట్టి ఏదైతే నేను కుంకుమ పూసానో అప్పుడు కొంచెం బాగానే సపోర్ట్ చేశాడు. తర్వాత ఫేస్కి అట్లా వేసేటప్పటికి కొంచెం బాగా షివరింగ్ వచ్చింది, ఏడ్చేశాడు, బాగా కొంచెం ఇబ్బంది పెట్టేశాడు. తర్వాత మా మమ్మీ నాకు బాగా సపోర్ట్ చేశారు. పక్కనే ఉండి మా బాబుకి కొంచెం ఏడుస్తుంటే నవ్విస్తూ ఉన్నారు. నాకు ఏదైతే బొగ్గుందో దాన్ని నీట్గా నూరిస్తే నేను బాబుకి బొట్లు పెట్టడం, బాబుకి మా మమ్మీ కూడా బొట్లు పెట్టి కొంచెం హెల్ప్ చేశారు నాకు. మా మమ్మీ మా తమ్ముడికి కాల్ చేశారు, వీడియో కాల్ చేసి మా తమ్ముడిని మా బాబుని చూపించారు, మా చెర్రీని చూపించి మా తమ్ముడు అంటున్నాడు, గంగమ్మ ఇప్పుడే వచ్చేసినట్టుంది అని చెప్పి కామెడీగా నవ్వుతున్నాడు. మా పక్కన షాప్ అంకుల్ కూడా చూశాడు మా బాబుని. షాప్ దగ్గర ఉన్న వాళ్ళకి అందరికీ ఇష్టం మా బాబు అంటే, ఎప్పుడు వెళ్ళినా బాగా ఆడుకుంటూ ఉంటారు. మా మమ్మీ తర్వాత మా చెల్లెలకి, మా శ్రీకాంత్కి కూడా ఫోన్ చేశారు, కానీ వాళ్ళు బయట వెళ్ళారని చెప్పి వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. బాగా మా బాబుకి ఇది వేషం వేసేసిన తర్వాత నేను మా మమ్మీ టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్కి తీసుకెళ్ళాము ఇద్దరము. బాబుకి షాప్ దగ్గరికి వెళ్ళి బొట్లన్నీ తుడిపేశాడు. ఏదైతే నేను పెట్టిందో అది మళ్ళీ మా షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ మళ్ళీ బొగ్గుతో నూరి అక్కడ బొట్లు పెట్టి పూలమాల లాగా వేస్తారు. అంటే మల్లెపూలతో వేస్తారు పూలమాల, బొరుగులతో మాల వేస్తారు, చేతికి వేపాకిస్తారు. కాబట్టి మేము మా బాబుకి షాప్ దగ్గర ఇచ్చి అక్కడ ఉన్న వాళ్ళు ఫొటోస్ తీసుకున్నారు. మా బాబుతో పక్కన షాప్ అంకుల్ అందరూ అక్కడే షాప్ దగ్గరే మా బాబుని కూర్చొని పెట్టి, మా షాప్ దగ్గర వినాయక స్వామి ఉన్నారు, అక్కడ కూర్చొని పెట్టి మా బాబుకి ఫొటోస్ తీయించాను. బాగా తీసుకున్నాడు, కొంచెం బాగా డ్యాన్స్ వేసాడు బాగా. అయితే కానీ మా బాబు ఎప్పుడు ఏడవడు, చాలా కామ్గా ఉంటాడు, ఏడవడు, చాలా సపోర్టివ్గా ఉంటాడు దేనికైనా కూడా. మా మమ్మీ నాకు చాలా సపోర్ట్గా మా బాబు చాలా సపోర్ట్గా ఉంటాడు కదా, నాకు ఆ విషయంలో చాలా హ్యాపీ. నేను లేకున్నా కూడా ఉండిపోతాడు మా బాబు. ఐ థింక్ మా బాబుని చూపించడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను ఇంత పెద్ద లాంగ్ వీడియోస్లో. షాప్ దగ్గరికి వెళ్ళాం కదా, మా బాబు వచ్చి పక్కన షాప్ ఆంటీతో, అవ్వతోనూ, అంకుల్తో అందరితో ఫొటోస్ దిగాడు. మా తమ్ముడితో అందరితో ఫొటోస్ దిగాడు. తర్వాత నేను, మా మమ్మీ, చెర్రీ ముగ్గురం టెంపుల్కి వెళ్ళాము, అమ్మవారి దర్శనం చేసుకున్నాము. బాగా జరిగింది. మా బాబుని ఫస్ట్ టైం ఆ టెంపుల్కి తీసుకెళ్ళానని చెప్పి మా మమ్మీ కుండ తీసుకోమని చెప్పారు. మా మమ్మీ తీసుకున్నాము. నేనేమో లాస్ట్ డే తీసుకుందామని చెప్తే మా మమ్మీ ఇదే కదా చెర్రీ ఫస్ట్ టైం రావడము టెంపుల్కి, సో తీసుకుందాము అని చెప్పారు. తీసుకొని 3 చుట్లు చుట్టాము, నేను, చెర్రీ, మమ్మీ కూడా వచ్చారు మాతో. మా మమ్మీకి అసలు వీడియోస్ తీయడం కానీ తెలీదు, కాకపోతే ఇప్పుడిప్పుడే వీడియోస్ తెలుసుకునింది. ఫోన్ యూస్ చేస్తారు బాగా ఇప్పుడైతే మా మమ్మీ. ఫస్ట్లో అయితే మా మమ్మీకి ఫోన్ యూస్ చేసేది కూడా తెలిసేది కాదు. ఇప్పుడు మా మమ్మీ బాగా యూస్ చేస్తారు. ఇంగ్లీష్ కూడా మా మమ్మీ కొంచెం బాగా మాట్లాడతారు. ఇప్పుడు ఏదైనా మాట్లాడామంటే మా మమ్మీ తిరుక్కొని చెప్తారు. అలాగా మా మమ్మీ నేను టెంపుల్కి వెళ్ళేసి బాబుకి అంతా చూసుకొని తర్వాత రిటర్న్లో వచ్చాము. దర్శనం అయితే అమ్మవారిది బాగా జరిగింది. మా చెర్రీ అయితే బాగా సపోర్ట్ చేశాడు నాకు.
ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో చూడండి, మీకు ఎలా అనిపించిందో చెప్పండి కింద కామెంట్ బాక్స్లో. ప్రతి ఒక్కరూ వీడియో చూడండి, మీకు నచ్చితేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు. ప్లీజ్ మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కింద నాకు చెప్పండి ఫ్రెండ్స్, నాకు తెలుస్తుంది కదా. సో చూడండి. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. Ay, vaya,